లాస్ట్ వచ్చేసరికి మనం డిలీట్ ఫోల్డర్ అనే యాక్టివిటీ అది ఎలా వర్క్ అవుతుంది అది ప్రాక్టికల్గా మనం చెక్ చేసారనమాట చూసాం. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఎడ్జెస్ ఫోల్డర్ ఎడ్జెస్ అది ఈ యొక్క యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో లెట్ మీ డిలీట్ దిస్ ఫోల్డర్, డిలీట్ ఫోల్డర్ యాక్టివిటీ. సో జస్ట్ ఫిల్టర్ చేద్దాం. ఎడ్జెస్ మనకు కావాల్సింది ఫోల్డర్ ఎడ్జెస్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ మనం ఇవ్వాల్సింది పాత్ ఒకటే. సో నేను ఇక్కడ మై ఛానల్ ఓకే ఈ ఫోల్డర్ని ఇద్దాం. క్లిక్ ఆన్ ఫోల్డర్ ఐకాన్, డి ఛానల్ ఈ ఫోల్డర్స్. ఓకే ఇక్కడ మేజర్గా ఏంటంటే బూలియన్ అందాక అనుకున్నాం కదా, సో దీనికి బూలియన్ ఉందన్నమాట. సో ఓకే ఈ ఫోల్డర్ పాత్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ప్రాపర్టీస్కి చూస్తే పాత్ అండ్ దెన్ అవుట్పుట్ ఈ ఫోల్డర్ అడ్జస్టెడ్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం. సో ఇక్కడ మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి. సో Ctrl+K లేకుంటే ఎక్స్ప్రెషన్ వద్దాం. Ctrl+K ఇక్కడ వచ్చేసరికి var_ ఈజ్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ అనేది వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఓకే సేవ్ చేశాను. ఆ తర్వాత నేను లాగ్ చేస్తాను. లాగ్ చేయొచ్చు లేకపోతే మెసేజ్ బాక్స్లో కూడా యూజ్ చేయొచ్చు. లాగ్ మెసేజ్ ఇన్ఫో ఇప్పుడు వేరియబుల్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్లస్ బూలియన్ కాబట్టి స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలి. ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. ఓకే సేవ్. ఓకే దీన్ని కూడా మెసేజ్ బాక్స్లో ప్రింట్ చేస్తాను నేను. మెసేజ్ బాక్స్ ఓకే. సో ఇదనమాట. లెట్ మీ సేవ్ అండ్ లెట్ మీ రన్ దిస్ ఫైల్. రన్ ఫైల్. సో ఆ ఒక ఫోల్డర్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. చూసారు కదా ఫోల్డర్ ఈజ్ ట్రూ అనమాట. ట్రూ అంటే ఆ ఫోల్డర్ అనేది ఉంది అని అర్థం. సో లాగ్స్లో కూడా చూడవచ్చు మనం ఇక్కడ లాగ్ కూడా ట్రూ అని ఉంది, మెసేజ్ బాక్స్లో కూడా ట్రూ అని ఉంది. సో ఓకే ఫోల్డర్ అనేది అడ్జస్ట్ అయింది. ఓకే ఫైన్, వర్కింగ్ ఫైన్. సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి చూద్దాం మనం. ఇక్కడ న్యూ ఫోల్డర్ ఉంది కదా, న్యూ ఫోల్డర్ బదులు ఇంత డెమో ఉంది, డిలీట్ చేసాం. సో నేను ఆ డెమో ఫోల్డర్ నేమ్ ఇచ్చేసి దీన్ని చెక్ చేస్తాను. ఇక్కడ సేవ్ అండ్ రన్. చూసారు కదా ఫాల్స్ అని వచ్చింది అనమాట, లేదనమాట ఆ ఫోల్డర్. సో లాగ్లో కూడా ఫాల్స్ చూసుకోవచ్చు. సో ఇది ఈ యాక్టివిటీ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఒక ఫోల్డర్లో మనకి ఒక ఫోల్డర్ అనేది ఉందా లేదని చెక్ చేసుకోవడానికి. ఉంటే ఓకే సో అండ్ సో యాక్టివిటీస్ చేయాలి, లేకుందనుకో ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత ఈ యాక్టివిటీస్ చేయాలనేది మనం ఇలా లాజిక్ అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క ఫోల్డర్ ఎగ్జిస్ట్ ఉంది కదా, ఈ యొక్క యాక్టివిటీ యొక్క యూజ్ అనమాట. ఒక ఫోల్డర్ ఉందా లేదని, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్స్ని మనము జనరేట్ చేస్తున్నాము. జనరేట్ చేసిన తర్వాత ఒక న్యూ ఫోల్డర్లో మనము ఆ ఫైల్స్ని పెట్టాలి. సో కాపీ చేయాలి, మూవ్ చేయాలనుకున్నాం. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ ఫోల్డర్ ఉందో లేదో చూసుకొని ఉంటే ఓకే ఏంటంటే మూవ్ ఫైల్స్ అని చెప్పేసి ఫైల్స్ మొత్తం దాంట్లో మూవ్ చేయొచ్చు. లేకుండా అనుకో మనం క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత మూవ్ చేయాలన్నమాట. సో క్రియేట్ చేయకుండా మనం మూవ్ చేసాం ఏమవుతుంది, అక్కడ ఫోల్డర్ లేదు కదా, ఫోల్డర్ లేనప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఈ లాజిక్ని బిల్డ్ చేసుకోవడం కోసం ఈ ఫోల్డర్ ఎగ్జిస్ట్ అనే యాక్టివిటీ యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి గెట్ ఫైల్స్ అనమాట. ఒక ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ మొత్తంని మనం తీసుకురావచ్చు, డిస్ప్లే చేయొచ్చు అనమాట. గెట్ ఫైల్స్ అనమాట యాక్టివిటీ వచ్చేసి. సో నెక్స్ట్ అనేది ఈ యాక్టివిటీ గురించి చూద్దాం.